ఎందుకు ఈ వివాదాలు ప్రధానంగా చుట్టుముడుతున్నాయి లేదా మీరే వివాదాల్లోకి వెళ్తున్నారా? నేను ఎక్కడికి వెళ్ళలేదండి. నేను మా ఇంట్లోనే ఉన్నాను. నేను ఎటువంటిది ఏమి ఉండద్దు. రాజశేఖరన్ కూడా నీట్ గా పని చేసుకోవాలని పబ్లిక్ లోకి వచ్చి కూడా నేను సారీ చెప్పుకున్నాను. కాళ్ళు పట్టుకుంటా చిన్నోడా అని చెప్పాను. వాళ్ళు ఇలా ఈ రకంగా దాడి చేయడం అన్నది అయితే కరెక్ట్ కాదు. నేనే పిలిచానండి లాస్ట్ మంత్ కూడా, అంకుల్ ఇంటికి వచ్చేసి మని చెప్పించాను నేను. వాళ్ళు అలా రాలేదు. వాళ్ళు నా పైన దాడి చేసి ఇప్పుడు లోపలికి రావాలి ఇది అంటున్నారు. నేను రానివ్వను అని కూడా అనట్లేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అడుగు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ లో ఏమైంది అని క్లారిటీ వచ్చిన తర్వాత, పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా రానిస్తాను నేను. అండ్ కోర్టులో ఉంది కేసు, అది ప్రాపర్టీ అవనివ్వండి, రాజస్థాన్ నా మెడలో వేసిన తాళే అవనివ్వండి, ఏదన్నా సరే కోర్టు చేర్పించిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. అంటే నేను ఒక్కదాన్ని ఫైట్ చేస్తున్నానండి. ఇప్పుడు లావణ్య మీద ఎందుకు ఇంత పడుతున్నారు అంటే, నేను ఫైట్ చేస్తున్నాను కదండి. నేను కాంప్రమైజ్ చేస్తుంటే నాకు ఇవన్నీ ఉండేవి కాదు. తప్పైనా సరే తప్పునని ఫైట్ చేస్తున్నాను. 10 మంది ఒకవైపు ఉండి, లావణ్య ఒకవైపు ఒకటి ఉండి, వాళ్ళు 10 మంది చెప్పింది నిజమైపోతే అన్నది అంటే నేను ఒప్పుకోను. చాలా మాట్లాడినారు ఇప్పుడు కూడా. లావణ్య, ఒక విషయం, రాజు తరుణే కాకుండా లావణ్యకి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలు రావడం, వాయిస్లు రావడం, ఇవన్నీ ఏం చెప్తారు? ఇప్పుడు మరి మాట్లాడుకుంటే రాజ్ తరుణ్ సినిమా నుంచి అందరివి మాట్లాడుకోవాలండి. ఇక్కడ వ్యక్తిగతంగా రాజ్ ఏం చేశాడా, నేనేం చేశానా అన్ని పర్సనల్ మాట్లాడుకుంటూ పోతే చండాలంగా ఉంటుందండి. నాతో డ్రగ్స్ చేసి అయిన తర్వాత రాజ్ నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి వదిలేశాడు. ఒక చేతిలో రూపాయి లేదు, కేసు ఏంటో తెలియదు, ఎలా ఫైట్ చేయాలో తెలియదు. నన్ను ఆల్రెడీ తీసుకెళ్లి ఒక జంక్షన్ లో రోడ్ మీద వదిలేసిన తర్వాత నేను ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో పరిచయమైన పీపుల్ దాంట్లోని నేను ఒకరితో మాట్లాడతానేమో శృంగారం అని రాస్తారు, ఒకటి ఇది చేస్తారు. మరి అదే నేను రాస్తాను చేపించలేక కేవలం స్విమ్మింగ్ పూల్ అలా చేశారు కాబట్టి నేను కూడా ముంబై వరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ వెళ్ళినా సరే అక్కడి నుంచి అన్ని ఆపేశానండి. మనస్ఫూర్తిగా రాగా సారీ చెప్పుకున్నాను నేను. ఈ దాడి అన్నది చాలా తప్పు. ఆంటీ అంకుల్ ఇంకా లేకపోతే మా ఇల్లే అనుకుని వచ్చినా నేను ఏమనేదాన్ని కాదు. నా పైన దాడి జరిగింది, నేను కోర్టులో ఉంది కేసు. నేనైతే రానివ్వడం అన్నది అయితే జరగదు. ఎందుకంటే ఏం చేస్తారని కూడా నాకు తెలుసు, వాళ్ళ ప్లాన్ కూడా నాకు తెలుసు. దాడి అంటే ఎవరు చేశారు? రాజస్థాన్ వాళ్ళ తల్లిదండ్రులు చేశారా? వాళ్ళ పరిస్థితుల్లో లేరే? వాళ్ళు ఒక 15 మంది వచ్చారండి. ఫస్ట్ రావడమే తలుపులని పగలగొట్టుకుంటూ సీసీ కెమెరాలన్నీ డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారు. మా తమ్ముడిని ఇచ్చేశారు. పైన నన్ను జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత అంకుల్ ఆంటీ కనబడ్డారు. ఆంటీ ఆపమనండి, అంకుల్ ఆపమనండి అన్నాను. అయినా అలాగే చూశారు. నన్ను బయటికి లాక్కొని వెళ్ళి గేట్ దగ్గరికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ ఈడ్చుకుంటున్నప్పటికీ కూడా నా హెయిర్, నా చేతులు, కాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. పోలీసులు కూడా చూశారు. ఇదంతా జరగలేదు అని లావణ్య అబద్ధం చెప్తుంది అని చెప్పమనండి. నేను ఖచ్చితంగా నేను క్షమాపణ కోరుతాను. కానీ నిజం అన్నది బయటకు వస్తే రాష్ట్రం వాళ్ళ మమ్మీని కానీ వాళ్ళ డాడీని కానీ ఎవరిని కానీ ఇంకా నేను రానివ్వలేను. ఎందుకంటే దాడి చేశారు. నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పిన తర్వాత దాడి చేయాల్సిన అవసరం ఏంటి అని కోర్టులో ఉంది కేసు. ప్లీజ్ అండి, ఇంకా అట్లీస్ట్ ఇప్పుడు సామరస్యంగా అదే న్యాయం అని అనిపిస్తే దయచేసి ఇక్కడ నుంచి ఇష్యూని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి. అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏం చెప్తారో పోలీసులు ఏం చెప్తారో మన కోర్టు ఏం చెప్తుందో దాని ప్రకారంగా వెళ్దాం. లావణ్య, ఒక్క విషయం చెప్పండి, రాజ్ తరుణ్తో మీకేమైనా ఇంకా సంబంధం లేదనో లేకపోతే వేరే రకంగా ఇద్దరు విడిపోతానో సెటిల్మెంట్ ఏం అవ్వలేదా? సెటిల్మెంట్ కూడా పక్కన పెట్టేస్తే నా రాజు మళ్ళీ నార్మల్ గా పని చేసుకోవాలి. ఏదైతే మిస్టేక్స్ తప్పులు జరిగాయో అది దాటేసి వచ్చి ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోనే పని చేసుకోవాలని కాళ్ళు పెట్టుకొని క్షమించుకోవడానికి సారీ చెప్పాను నేను. అంతకు మించి ఏం కావాలి? డబ్బుల కోసమో లేకపోతే ఇంకేదేని కోసమో అయితే నా రాజు నాకు కావాలి అంటే ఇచ్చేస్తాను అన్నాడు. ఇచ్చినవి ఉన్నాయి. ప్రాపర్టీ అనేది ప్రాబ్లమే కాదు, దాడి అన్నది ప్రాబ్లం. అదే ఇప్పుడు సడన్ గా కాదండి, ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు సడన్ గా మళ్ళీ తెర మీదకి వస్తుంది? నాకు అదే తెలియదండి. నా ఇంట్లో నేను నా పని చేసుకుంటూ ఉన్నాను. ఎందుకు దాడి చేశారో కూడా తెలియదు. ఇప్పటికి కూడా ఇదంతా రాజ్ తరుణ్ ప్లాన్ లేదా క్లియరెన్స్ ప్లాన్ అని కూడా చెప్పలేను. ఎందుకంటే రాజ్ క్లియర్ పర్సన్ కాదు. అసలు దాన్ని పంపించాలి అన్నంత కోపం పెట్టుకున్నాడా కేసు పెట్టింది. అందుకే ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరుంటున్న ఇంటి డాక్యుమెంట్స్ అవి ఎవరి పేరు మీద ఉన్నాయి? ఇప్పుడు మరి 11 సంవత్సరాలు లావణ్య ఏం చేశాడు అన్నది సమాధానాలు చెప్తారండి. 11 సంవత్సరాలు ఛార్జ్ షీట్ అయింది కదండి. నేను ఉన్నాను కదండి జీవితంలో. రాజ్ తరుణ్ నేను జైలు నుంచి బయటకు వచ్చే లోపు వెళ్ళిపోయింది అతను. లావణ్యనే అది అంత తప్పుడు అయితే అతను నన్ను లోపలికి రానివ్వకుండా ఉండొచ్చు కదా. అదెంతసేపు
మరి అప్పుడే వాళ్ళ పేరెంట్స్ తీసుకొని పెట్టొచ్చు కదా. కాదు కాదు, నేను అనేది ఏంటంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఏమైనా మీ పేరు మీద మీకు సంబంధించి ఉన్నాయా? ఈ రోజు కేసు పెట్టొచ్చు కానీ రేపు కోర్టుకి వెళ్తే అవి ఏమి నిలబడవు కదా. ఎవరి పేరు మీద ఉన్నాయా అసలు డాక్యుమెంట్స్, ఆ ప్రాపర్టీ? ఇంటికి వస్తూ తన మీద దాడి చేశారు. ప్రాపర్టీ అన్నది రాజ్ పేరు మీదే ఉండొచ్చు, బట్ దానికి మేము ఒక 80 లక్షల వరకు మా దగ్గర కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ లేకపోతే ఇచ్చిన దానికి ఇవి ఉన్నాయి. మేము నాకు ఎక్కువ కూడా గోల్డ్ లేదండి, ఒక 5-10 లక్షల గోల్డ్ ఉంటుంది. అది ప్రతిసారి తాకట్టు పెట్టి మళ్ళీ మేము తీసుకొచ్చుకోవడం. సో ఆ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయా లావణ్య దగ్గర? అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? మళ్ళీ ఏమన్నా మీరు మాట్లాడడానికి ట్రై చేశారా రాజ్ సార్తో ఈ మధ్యకాలంలో? నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పుకున్న తర్వాత అతను పని చేసుకుంటాడు, అతను పని చేసుకోవాలనుకుని నేను నార్మల్ గా లైఫ్ లీడ్ చేసేస్తున్నాను. మత్సన్స్ అయిపోయిన ఆయన కేసు తర్వాత మనస్ఫూర్తిగా రాజుకి సారీ చెప్పాను, వాళ్ళ పేరెంట్స్ కి సారీ చెప్పాను. కాదు లావణ్య, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏమైంది, ఏది జరగకుండా ఆల్ ఆఫ్ సడన్ గా రాడు కదా. మా తలుపులు పగలు కొట్టేసుకొని వచ్చి మరి అటాక్ చేశారు. ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నేను అదే అంటున్నాను, దీనికి ముందు ఏమైనా సీన్ జరిగిందా? మీరు మాట్లాడటమో లేదా మీరు ఎవరి వాళ్ళ గురించి ఏమన్నా వేరే రకంగా మాట్లాడడం కానీ? అసలు లేదండి, నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి నార్మల్ అవ్వాలి అని అనుకుంటున్న దాన్ని నేను ఎందుకు ఇష్యూ చేస్తాను? నేను ఎందుకు ఇష్యూ చేస్తాను? నేను ఇష్యూ చేయలేదు. సరే, మీ అనుమానం ఏంటి? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా వీళ్ళు ఇక్కడికి వచ్చారని? సందు చూసి కొట్టడం అంటే ఇదే అనుకుంటా అండి, సందు చూసి కొట్టాడు. బట్ ఈ రకంగా కొట్టిన తర్వాత నేను ఫార్వర్డ్ వెళ్తాను, ఫైటే చేస్తాను. మంచిగా చెప్పుంటే నేనే ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని. అది ఏదైనా సరే, రాష్ట్ర జీవితం అయినా సరే సైలెంట్ గా వెళ్ళిపోయేదాన్ని. ఇంత దాడి నా పైన చేసిన తర్వాత నేను లీగల్ గానే వెళ్తాము, కోర్టులో ఏముందో అదే చూసుకుంటాము, అంతే. ఇప్పుడు రాజుతో మీరు ఇంకా కలిసి ఉండాలని అనుకుంటున్నారా ఒకవేళ అవకాశం వస్తే? మరి నా ఇల్లు అని అతను వచ్చినప్పుడు, నా మనుషులు అని వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు మరి నేను కూడా వాళ్ళ మనిషినే కదండి. ఇంకా కోర్టు చెప్పలేదు కదా లావణ్యకి రాజుతో సంబంధం లేదు అని, చెప్పలేదు కదండి. కాదు లావణ్య, ఇలా వివాదాల్లో ఉంటే అసలు ఏం ప్రసాద్? లేను మీడియా కూడా నేనేమి రావట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను. నేను ఏదైనా పని చేసుకుందాము అనుకొని నేను చూసుకుంటూ ఉన్నాను. 11 సంవత్సరాలు మరి ఇంట్లో మనిషి పని చేసింది ఎవరు? అతను బయటికి వెళ్ళి పని చేస్తే నేను లోపల ఉండి పని చేశాను. లావణ్య ఎంత క్రిమినల్ అయితే 11 సంవత్సరాలు ఎందుకు ప్రపంచానికి తెలీదు? సరే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇందుకని రాజ్ సార్కి? ఈ మధ్యకాలంలో ఏమైనా మాట్లాడారా? లేదండి, లేదు. సరే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? లేదండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? దాడి వచ్చిన పీపుల్ చేసి అన్న మాటలు, అటాక్ చేసిన ఇంత అవమానం చేశారు. ఏది ఉన్నా సరే నేను కూడా ఇంకా లీగల్ గానే వెళ్తాను. ఎందుకంటే వద్దు అనుకుని సారీ చెప్పి ఉన్న మనిషి పైన ఇలా చేయడం అన్నది ఇంకా చచ్చిన పాముని చంపడం కూడా కాదు, ఇంకా దారుణం ఇది. అదొక్కటే నేను చెప్పగలను. నా పైన అటాక్ జరిగింది, అసాల్ట్ చేశారు, సామాన్లన్నీ ధ్వంసం చేశారు. నేను వెళ్ళి అవి నేను పోలీస్ స్టేషన్ లోనే మాట్లాడతాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరండి? గతంలో మీకు తెలిసిన వాళ్ళేనా లావణ్య? అసలు నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు. ఒక 8 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక 2 మగవాళ్ళు ఉన్నారు, అండ్ గేట్ బయట ఒక 5 డోర్ బయట ఒక 5 ఉన్నారు. ఇవంతా జరిగిందండి. అది పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ ఆఫీసర్లు లావణ్య చెప్తున్నా, నిజం అబద్ధమే చెప్తారు కదండి. నేనేమి రచ్చ చేసి వాళ్ళు కానివ్వకుండా లేను. వాళ్ళు ఇద్దరు రాలేదు, ఇద్దరు ఆడోళ్ళని కేర్ టేకర్స్ గా రాలేదు. వాళ్ళు కేర్ టేకర్ గా వచ్చిన ఆవిడని చూడండి, ఆవిడ కేర్ టేకర్ లాగా ఉంది. పోలీస్ స్టేషన్ కి వెళ్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కేర్ టేకర్స్ లాగా ఉన్నారా, వాళ్ళు గూండాల్ లాగా ఉన్నారా, వాళ్ళని ఏం చేశారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఒకసారి ఆ వీడియో చూపించండి లావణ్య. ఒకసారి మీరు ఏదో వీడియో చూపిస్తున్నారు కదా, అక్కడికి ఒకసారి టర్న్ చేయండి కెమెరాని. మీరు ఎవరినో చూపిస్తున్నారు కదా, ఆవిడ అండి కేర్ టేకర్ అని ఆవిడని. ఇక్కడ ఆవిడ, వీళ్ళు కాదండి కేర్ టేకర్స్ అని. వచ్చిన వాళ్ళు గూండాలు వాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అసలు వచ్చారా రాలేదా, లావణ్య అబద్ధం చెప్తుందా, వాళ్ళు నిజంగానే మంచిగా తనకు వస్తే నేను గొడవ చేశానా, నా పైన దాడి చేసి వీళ్ళు ఇలా రావాలనుకున్నారా అన్నది బయటకు వస్తుంది. దానికి సహకరించండి. నేను ఇప్పటికీ కూడా పోలీసులు కూడా అదే కోరుకుంటున్నాను, న్యాయం నిజం బయటికి రావాలి. లావణ్య, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? ఇప్పుడు అక్కడే ఉన్నట్టున్నారు కదా. ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, అనుకున్న ప్లాన్ ప్రకారమే చేశారు. నేనే అన్ని వదిలేసుకొని కాళ్ళు పట్టుకుంటా క్షమించు అన్న తర్వాత నన్ను ఇలా చేయడం అన్నది నిజంగా కాదు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారా? రాజధాని పేరెంట్స్ ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏం కావాలంటున్నారు? మేము వెళ్ళిపోవాలంటున్నారా లావణ్య? మా ఇల్లు అదే అండి, 2 ఉంటాయి. మరి లావణ్య ఇన్ని సంవత్సరాలు ఉంది, లావణ్యతో పాటు మేము ఉంటాము అని రాలేదు వాళ్ళు. లావణ్యని మెడకట్టి బయటికి గెంటి అవమానించి మేము ఉండాలి అనుకున్నారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. కోర్టులో ఉంది కదండి కేసు, ప్రాపర్టీ ఇది అంటారు, జీవితమే పోయింది. ఇప్పుడు ఏంటి వాళ్ళు ఏమన్నా నార్మల్గా
వచ్చి అక్కడ ఏదైనా గలాటా అయితే దాడి చేయడానికి ప్రయత్నించారా, లేకపోతే ఏమైనా ఈ కత్తులు లేకపోతే ఇంకొకటి ఏమైనా కర్రలు ఇలాంటివన్నీ తీసుకుని వచ్చారా? లేదు, వాళ్ళు అన్ని చేతులతోనే చేశారు. నా పైన ఆడవాళ్ళు అయ్యుండి ఆ పైన మొలస్ చేశారు. వాళ్ళు కస్టడీలోనే ఉన్నారు. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్దాము, వీళ్ళు పురమాయించిన మనుషులే, మరి ఎందుకు అంత దాడి చేసుకొని రావాలి? నీట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా ఇల్లు కూడా రమ్మనాల్సింది, వాళ్ళు మీడియా మిత్రులు తీసుకొని రమ్మనాల్సింది, గుండాలను తీసుకొని వచ్చేది ఏంటండి? మీకు సపోర్ట్ గా ఇప్పుడు ఎవరున్నారు లావణ్య అక్కడ? మీడియాలో సపోర్ట్ అండి. ఎవరు మీ పక్కన ఎవరు? మా డాడీ అండి, మా డాడీ. ఇది జరిగిన తర్వాత కాల్ చేశాను, నాన్న వచ్చారు. గుడ్ ఈవినింగ్ అండి. అసలు ఏంటండి కాదు ఈ వివాదం ఏంటండి? అసలు పాపం మీ అమ్మాయి ఎన్ని వివాదాలు, ఏదో ఒక ఇష్యూలు జరుగుతాయి, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ పాపని చంపేసి బయటపడేయాలి, ఇల్లు ఆ కుక్కలను బయటపడేయాలి, ఉన్న ఇల్లు కబ్జా చేయాలి. అది ప్లాన్ వాళ్ళ సార్. అంటే లావణ్య మీద మర్డర్ ప్లాన్ కు వచ్చారా ఇల్లు? 100%. నన్ను మొలస్ చేస్తారు. ఆడవాళ్ళు అయ్యుండి నా ప్రైవేట్ పార్ట్స్ అంతా మొలస్ చేసి నేను రాలేకపోతుంటే పట్టుకుంటుంటే మొలస్ చేసి లాక్కొని వచ్చారండి. జరిగింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇది అబద్ధం అని తేలిన రోజున ఏది చెప్పినా ఓకే, ప్రశాంతంగా బతుకుతున్నా నన్ను మళ్ళీ కాంట్రవర్సీలోకి లాగారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి లావణ్య? ఏది ఉన్నా సరే కోర్టులోనే అండి, అది ప్రాపర్టీ అవనివ్వండి. ఇప్పుడు వాళ్ళు మా ఇల్లు అని మేము వస్తాం అన్నప్పుడు, మరి నా రాజు అన్నప్పుడు నా రాజు వస్తాడా? కేసు పెట్టేశాం కదండి. ఏదున్నా సరే మేము ఎంత డబ్బులు పెట్టాము, మరి జీవితంలో అంతా నేనుండి ఏం చేశాను, ఇంటికి ఏం చేశాను, రాజుకి ఏం చేశాను అన్నది అన్ని ప్రూవ్ అయిన సెకండ్ కోర్టు ఏ శిక్ష విధించినా లేకపోతే ఏం తీర్పు ఇచ్చినా సరే నేను దాన్ని కన్సిడర్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తాను, నేను అలాగే ఉంటానండి. లావణ్య మీకు ఇప్పుడు ప్రాణ భయం ఏమన్నా ఉందా? ఆ టెన్షన్ ఉందా? ఎవరన్నా వచ్చి ఏదన్నా చేస్తారని? 100% అండి. ఇప్పుడు వినండి, 10 మంది కమ్యూనిటీ ముందే ఒక బలవంతంగా ఆడపిల్లని కూడా చూసుకోకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు బలవంతంగా లేకపోతే బయట వచ్చి సంపత్తి ఏందండి? ఇప్పుడు మీ ద్వారా మీడియా ఇంటి గురించి కూడా ప్రాబ్లం కాదండి, ఇంటి గురించి కూడా ప్రాబ్లం కాదు. ఒక హీరో అయితే ఒక పలుకుబడి ఉంటేనో మేము చెప్పిందే జరుగుద్ది, మేము చెప్తాము, మా కాంటాక్ట్స్ ఉన్నాయి అని వాళ్ళు చెప్పింది చేసుకుంటే సామాన్యురాలు ఏంటండి? లా ఎవరికైనా సరే ఒకటే. కోర్టులో కేసులు ఉన్నాయి, ప్రతి కేసు కూడా కోర్టులోనే ఉంది. కోర్టులో ఒక్కడైనా తీర్పు వచ్చిందా? ఇన్ని మాటలు పడ్డాను, ఇన్ని అవమానాలు పడ్డాను, ఇప్పటికైనా సరే అంటే ఇప్పుడు ఇదంతా జరిగిన దానికి కూడా నేను మొన్న కూడా రాస్తారు ఏమి లేదన్నాను. నాకు ఏమైనా మస్తాన్ సాయి వాళ్ళు మాత్రమే కారణం అవుతారు అన్నాను. ఈ రోజున నా ఇంటి మీదకి నాకు దాడికి ఎలా అయితే ఎంతమంది వచ్చారో, ప్రూఫ్ ఏదైతే జరిగిందో నాకు ఏం జరిగినా సరే వాళ్ళే కారణం అవుతారు. ఇందులో రాస్తారు మమ్మీ అవనివ్వండి, రాస్తారు అవనివ్వండి, మస్తాన్ సాయి అవనివ్వండి, ఏదైనా సరే. కానీ లావణ్య మాత్రం నేను చేసిన తప్పులు నేను ఒప్పుకున్నాను. అండ్ పోలీసులకు కూడా నేను అన్ని ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. అది రాస్తారంది కానీ మస్తాన్ సాయి కానీ కోర్టుకి విలువిచ్చి లాకు విలువిచ్చి చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారా? రాజస్థాన్ వాళ్ళ ఫాదర్ మదర్ మాట్లాడుతున్నారా లావణ్య? ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు. గోపి ఒకసారి ఇవ్వండి తనకి ఆయన వెర్షన్ ఏంటో. సార్ ఏంటి పరిస్థితి? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా మీరు తన మీద దాడికి దిగడానికి వచ్చారట, హత్యాయత్నం చేయబోతున్నారట, ఆడపిల్లని చూడకుండా ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా దాడికి దిగుతున్నారట, ఏం జరుగుతుంది అక్కడ? నేను అలా చెయ్యాలని సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వైఫ్ ఉన్నారండి పక్కన? ఒకసారి ఇవ్వరా తనకి? మీ వాయిస్ బాగా బ్రేకే వస్తుంది, సిగ్నల్ ప్రాబ్లం ఏమో. అమ్మ అసలు ఏం జరుగుతుందమ్మా అక్కడ? ఎందుకు సడన్ గా మీరు ఎక్కడికి రావాల్సి వచ్చింది? తన ఇల్లని తను చెప్తున్నారు, నా భర్త రాజధాని అని ఆవిడ చెప్తుంది. మీరు ఇన్ని రోజులు లేకుండా ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా వెళ్ళడానికి కారణం ఏంటి?
అయితే రెంటెడ్ హౌస్ ముందే రెంటెడ్ హౌస్ అని మేమే డిసైడ్ చేసుకున్నాం. ఓపిక ఇవాళ వచ్చింది కాబట్టి బయట ప్లే చేయండి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇవన్నీ చూడగానే ఒక భావోద్వేగం వచ్చి బాధ అనిపించి ఈ ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చోగానే అసలు కొంతసేపు సమస్యలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్కాన్షియస్ లాగా అయిపోయింది. తర్వాత మేము అలర్ట్ అయింది ఏంటంటే తనేమో వచ్చి ఆ సామాన్లన్నీ బయటికి వేసేసి బయటికి ఆల్మోస్ట్ తోసే అంత పని చేసి బయటకు పంపించారు. ఏం చేయాలో తెలియక ఇక్కడ కూర్చున్నాం. సామాన్లు ఇక్కడ నుంచి మెయిన్ గేట్ అవతల తీసి మనం రిక్వెస్ట్ చేసుకొని సామాన్లు ఇక్కడ పెట్టుకొని ఈ బ్యాగ్ నా దగ్గర మందులు అన్నీ ఉంటాయి, ఈ బ్యాగ్ మా దగ్గర పెట్టుకొని అలా కూర్చున్నాం. చూసారా మరి నన్ను అడుగుతారు ఎందుకు ఆ క్వశ్చన్? ఐ డోంట్ నో కదా, ఐ డోంట్ నో దోస్ థింగ్స్, ఐ డోంట్ నో. మీరు చూసారా ఒకసారి చెప్పండి ఏంటి చెప్పండి. అవును, నేను రాష్ట్రం సపోర్ట్ మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఒక బాధితురాలిని నేను లావణ్య బాధితురాలిని లావణ్య ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. నేను సార్ వాళ్ళ ఇంట్లో రాజేశ్వర్ మేడం వాళ్ళ ఇంట్లో పనిచేస్తాం సార్. అయితే ఆమె మాకు ఇప్పుడిప్పుడే కొద్ది రోజులు అంది, ఒక నెల రోజులు అంది పరిచయం ఉంది సార్. అంతకుముందు ఆమె పరిచయం లేదు. కాకపోతే మమ్మల్ని ఏమన్నారు, మమ్మల్ని ఇంటి దాకా దింపండి అని లోపల తొలకపోయి కూర్చోబెట్టి ఆలాలకి ఏం లొల్లినో మాకు తెలియదు సార్. ఇక అక్కడ పోయినాక మొత్తం లొల్లి కుక్కలను ఇడ్చడం అవి ఇవి రచ్చ చేసారు సార్. ఇంతకు మించి ఇక నాకు ఏం తెలియదు సార్. అదే సార్, అంటే మేమే పని చేసేటోళ్ళమే వెళ్ళినాం సార్. ఒక అతను అబ్బాయి అతను తొలకొచ్చిండు. మాకైతే ఏం తెలియదు సార్, నాకైతే ఇంతకే తెలియదు. ఒక్క నెలనే సార్, నెల నుంచి పరిచయం మేడము, రాజేశ్వర్ మేడము. రైట్, రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై లావణ్య ఫిర్యాదు చేయడం, అసలు ఎందుకు ఈ ఎపిసోడ్ ఇన్ని ట్విస్టులు ఇస్తుంది? అసలు రాజ్ తరుణ్ లావణ్య మధ్య గతంలో ఉన్న ఆ బంధం తెగిపోయిందా, కొనసాగుతుందా? కోర్టులో ఉంది అంటున్నది, అది రాజ్ తరుణ్ ఇల్లు అని వాళ్ళు చెప్తారు, లేదు మా ఇల్లే అని చెప్పి లావణ్య చెప్తుంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్సే ఇంటి దగ్గరికి వెళ్ళిన నేపథ్యం. దీంతో లావణ్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని, ప్రైవేట్ పార్ట్స్ని కూడా టచ్ చేశారు అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇక లావణ్య తండ్రి అయితే డైరెక్ట్గా లావణ్యను మర్డర్ చేయడానికే ఇదొక మాస్టర్ ప్లాన్ వేశారు, ఇదో స్కెచ్ వేశారు, నా కూతురికి భద్రత కల్పించండి అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. అసలు లావణ్య ఎపిసోడు ఇటువైపు వెళ్తుంది, దీని పర్యవసానాలు ఏంటి, ఇది ఎలాంటి టర్న్స్ తీసుకోబోతుంది?